హాయ్ అండి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ను ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా స్టాక్ ఉండిపోతుంటాయి కదా, అలాంటప్పుడు కొబ్బరిని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయాలంటే ఇలా చేయవచ్చు. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి కొబ్బరిని బయటకు తీసుకొని టెంకాయలో నుంచి కొబ్బరి చిప్పలను ఇలా వేడి చేసుకోవాలి. ఇలా పైన బ్రౌన్ పార్ట్ను పీలర్తో తీసుకోవాలి. అలాగే మిగిలిన చిప్పలకు కూడా ఈ పైన బ్రౌన్ పార్ట్ను తీసేసుకొని ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పౌడర్ను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని 15 to 20 minutes వరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వేడారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.